హెల్త్ న్యూస్ మీకోసం. గుండె జబ్బుల్ని పెద్దవాళ్ల వ్యవహారంగా భావిస్తాం. నడి వయసు దాటే వరకు గుండె జబ్బుల గురించి పెద్దగా పట్టించుకోం. 50 ఏళ్లు దాటాకే చాలా మంది ముందస్తు పరీక్షలకు ముందుకు వస్తుంటారు. కానీ అసలు గుండె గురించి ఆలోచించాల్సిన వయసు ఇది కాదని, 20లలోనే ఆ జాగ్రత్త మొదలవ్వాలని అంటోంది అమెరికన్ హార్ట్ అసోసియేషన్. గుండె జబ్బులు మొదలయ్యేది 18 నుంచి 20ల మధ్య వయసులోనేనని చెబుతున్నారు పరిశోధకులు. ఎందుకంటే ఆ వయసులో దొరికే స్వేచ్ఛ, పొగ తాగడం, జంక్ ఫుడ్ తినడం వంటి అలవాట్లను పెంచుతుంది. మరోవైపు 10 ఏళ్లలోపు పిల్లలకు ఏ చిన్న సమస్య వచ్చినా తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరకు పరుగు పెడతారు. ఏడాదికి ఒకసారైనా ఆసుపత్రికి తీసుకెళ్తారు. కానీ హై స్కూల్ దాటాక ఇలా ఆసుపత్రికి వెళ్లడం తగ్గిపోతుంది. ఇంకోవైపు చదువుల ఒత్తిడి, ఉద్యోగాల వేట వంటివి గుండెపై భారం పెంచుతాయి. అలా 20లలోనే గుండె జబ్బులకు బీజం పడుతుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. కానీ వాటి గురించి పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల తరువాతి కాలంలో అవే తీవ్రమై 50లలో పెద్ద సమస్యలుగా బయటపడతాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే కాలేజీ సమయంలోనూ గుండెకు సంబంధించిన పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్కు చెందిన పరిశోధకులు సూచిస్తున్నారు. అలాగే నిత్యం సమతుల ఆహారం, కనీసం అరగంట సేపైనా చెమటలు చిందేలా వ్యాయామం చేయడం, మానసిక ఒత్తిళ్లు, ఆందోళనని తట్టుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామాలను ఆచరించడం మేలని వారు పేర్కొంటున్నారు.